హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ పప్పులతో దోశ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ వాటితో అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. శనగపప్పు, కందిపప్పు, నెక్స్ట్ అదే గ్లాస్తో మినప్పప్పు, పెసర్లు, ఇలా అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులోకి కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. నెక్స్ట్ రైస్ కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. అవన్నీ 1/2 కప్పు తీసుకున్నాం కదా. నెక్స్ట్ వీటన్నింటినీ మంచిగా కడిగి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ నానితే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, చూడండి ఎంత మంచిగా నానిపోయిందో చూడండి. ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని అందులో వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ వాటర్ తీసేసుకున్నాక మిక్సీ బౌల్లోకి వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, అంత మిక్సీలోకి వేసుకుంటున్నాను. అందులో సరిపడా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా పట్టుకోవాలి పిండిని. ఇది నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయని అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్నాక వెంటనే దోశలు కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకి కొంచెం థిక్గా ఉంది. ఇందులో కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మీకు దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ లాగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇక్కడ థిక్గా ఉంది కదా, ఇందులోకి నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది. దోశలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఒక్క నూనె చుక్క కూడా వేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు తవ వేడైందో లేదో వాటర్ వేసి చూస్తున్నాను. నెక్స్ట్ ఒక గరిటెడు పిండి తీసుకొని దోశలాగా అంతా చుట్టూ తిప్పుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా వస్తున్నాయో. చాలా సాఫ్ట్గా మంచిగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో దోశలు చూపిస్తాను. చూడండి, దోశ కాలడంతోనే ఎలా వస్తుందో పైకి. ఇలా మంచిగా సాఫ్ట్గా ఆయిల్ లేకుండా ఏం లేకుండా హెల్దీ అండ్ టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోయాయి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ చేయండి. అవి చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ దోశలు అయితే రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు ఒక దోశను చుంచి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఎలా మలిచినా కూడా అంత సాఫ్ట్గా బాగుంటుంది. టేస్ట్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.